బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ చైతన్యపురి జంక్షన్ వద్ద రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. ఎల్బీ నగర్ నుండి దిల్సుఖ్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై దాదాపుగా 3 అడుగుల వెడల్పు 6 అడుగుల లోతులో ఈ గుంత ఏర్పడింది. దీంతో అటుగా వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ చైతన్యపురి జంక్షన్ వద్ద రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. ఎల్బీ నగర్ నుండి దిల్సుఖ్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై దాదాపుగా 3 అడుగుల వెడల్పు 6 అడుగుల లోతులో ఈ గుంత ఏర్పడింది. దీంతో అటుగా వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఎల్బీ నగర్ నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్లే రోడ్డు మార్గంలో భారీగా గుంత ఏర్పడినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అక్కడ కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ కూడా అవుతున్నట్లుగా తెలుస్తుంది. గుంత ఏర్పడడానికి గల కారణాలు ఏమంటారు? చైతన్యపురి నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్లే రోడ్డు మధ్యలో రోడ్డు కుంగిపోయింది. భారీగా గుంత కూడా పడింది. దీంతో ఒక్కసారిగా స్థానికులు అటువైపు వెళ్లాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. దాదాపు 3 అడుగుల వెడల్పు 6 అడుగుల లోతు ఈ యొక్క గుంత కూడా ఏర్పడింది. అయితే ఈ యొక్క గుంత వల్ల పూర్తిగా రహదారి పైన ట్రాఫిక్ జామ్ అయింది. దీనికి సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఈ యొక్క రోడ్డు కుంగిపోయిందో అక్కడ దానికి సంబంధించి మరమ్మతులు కూడా చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా బేగం బజార్లో కూడా ఇదే తరహాలో కూడా ఒక్కసారిగా రోడ్డు కుంగిపోవడంతో పూర్తిగా ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే ఈసారి తాజాగా ఆ యొక్క చైతన్యపురి వద్ద ఈ యొక్క రోడ్డు కుంగిపోవడంతో స్థానికులు అటువైపు ద్విచక్ర వాహనాల పైన కావచ్చు ఇతర వాహనాల పైన వెళ్లాలంటే కూడా పూర్తిగా భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, పూర్తిగా మరమ్మతులు చేస్తున్నామని చెప్పి మరోవైపు జిహెచ్ఎంసీ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అయితే గుంత కారణంగా నెమ్మదిగా వెళ్ళాలి వాహనాలని చెప్పి కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని ఆ గుంట వైపు వెళ్లకుండా పూర్తిగా దారి మళ్లింపు చర్యలు కూడా చేపడుతున్నారు. అయితే ఇదంతా మరి ఒక కొద్ది గంటల్లోనే కూడా పూర్తి చేస్తాం మరమ్మతులు అని చెప్పి కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఈ గుంత ఏర్పడటానికి రోడ్ల నాణ్యత లేకపోవడం వల్ల ఇట్లాంటి గుంతలు ఏర్పడతాయంటారా, లేకుంటే అసలు ఇతర కారణాలు ఏమైనా ఉండొచ్చు అంటారా? అయితే ఇదంతా కూడా రోడ్డు నాణ్యత వల్లనే ఒక ప్రమాదం చోటు చేసుకుంటుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా రోడ్డు సరైన నాణ్యతతో వేయకపోవడంతో ఒకసారిగా గుంతలు కూడా రోడ్డు కుంగిపోతున్న పరిస్థితి కూడా మనం గమనించాము. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇక్కడ కూడా రోడ్డు నాణ్యత వల్లనే యొక్క ప్రమాదం జరిగిందని చెప్పి కూడా ప్రధానంగా స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు మాత్రము ఈ యొక్క మరమ్మతు చేసే పనిలో ఉన్నారు. ఇంకా ఇలాంటి గుంతలు ఎక్కడెక్కడ ఉన్నాయి, రోడ్డు ఎక్కడెక్కడ కుంగిపోయిందో దానిపైన కూడా పూర్తిగా తనిఖీలు కూడా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.